के लिए अगर तकलीफ होता है तो, ఒకవేళ బలహీనులుగా ఉంటే, यदि कमजोर है तो, మీరు ఉండలేకపోతే आप रह नहीं सके तो, ఉపవాసం ఉండకండి. और उपवास मत रहना। కానీ ఉండగలిగే యవనస్తులు తర్వాత మిగతా వారంతా కూడా ఉపవాసం ఉండడం ఎంతో మంచిది. उपवास रहने के लिए जवान लोग, बाकी लोग उपवास रहना बहुत अच्छा है। ఉపవాసం ఉండడం మన ఆత్మ కొరకే కాదు, उपवास रहना केवल हमारा आत्मा के लिए नहीं, మన శరీరాల కొరకు కూడా ఎంతో మంచిది. हमारे शरीरों के लिए भी बहुत अच्छा है। కడుపును అప్పుడప్పుడు ఖాళీగా ఉంచడం ఎంతో మంచిది. और जब जब तभी खाली रहना भी अच्छा है। తద్వారా శరీరం కూడా అందంగా మార్చబడుద్ది. शरीर भी खूबसूरत बन जाता है। ఇష్టానుసారంగా తింటా ఉంటే ఇష్టానుసారంగా పెరుగుద్ది శరీరం. इच्छे के अनुसार खाना ज़्यादा खाए तो इच्छे के अनुसार शरीर भी बढ़ जाता है। కాబట్టి శరీరాన్ని కూడా शरीर మన को, స్వాధీనంలో ఉంచుకోవడం మన కర్తవ్యం. शरीर को भी हमारे स्वाधीन में रखना हमारा जिम्मेदारी काम है। మీరు ఉపవాసము ఉండి మీ శరీరాన్ని సరిగా ఉంచుకోలేరో ఏమని ఆత్మదేవుడు ఇలాంటి ఉపవాస ప్రార్థనలను మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాడు. आप लोग उपवास रीति से आपका शरीर को ठीक नहीं रहेंगे करके आत्मा परमेश्वर ने उपवास प्रार्थना रखा है। ఉపవాస ప్రార్థనలు అనేటివి ఆత్మీయముగా మనల్ని బలపరిచేటివి. ये उपवास प्रार्थना जो है आत्मिक से हमको दृढ़ करता है। తర్వాత మన శరీరాలను కూడా ఒక యోగ్యమైన విధానములో సిద్ధపరిచేటివి. हमारे शरीरों को योग्य विधान रीति से तैयार करता है। ఎందుకనగా ఎప్పుడైనా కష్టం వచ్చి ఉపవాసం ఉండాల్సిన సమయమున ఒకవేళ ఉపవాసం ఉండకపోతే కూడా ఉపవాసం ఉండగలుగుతాం. उपवास रहना सीख लिए तो जब हमें तकलीफ रहता है तो तब उपवास रहना अच्छा है। ఓసారి एक बार దైవజనుడు అగస్టిన్ గారు परमेश्वर के दास भाई अगस्टीन, వారింట్లో భోజనం చేయడానికి ఏమీ లేదు. उनके घर में भोजन करने के लिए कुछ भी नहीं था। ఆ దినాన उस दिन में ఉపవాస ప్రార్థన పెట్టుకున్నారట. उपवास की प्रार्थना रखा है। ఎవరికి ఉపవాస ప్రార్థన? किन के लिए उपवास की प्रार्थना? తల్లిదండ్రులకు పెద్దోళ్ళకే కాదు, केवल माँ बाप और बड़े लोग उनके लिए नहीं, పిల్లలకు కూడా. बच्चे लोग उनको भी, పిల్లలు కూడా ఉపవాసం ఉన్నారు. बच्चे लोग भी उपवास में रहा था। ఆకలితో మాడుతున్నారు. बहुत भूख से तड़प रहा था। అయినా కూడా ఉపవాస ప్రార్థన చేద్దామని చెప్పాడట తండ్రి. फिर भी पिताजी ने बताया कि हम सब मिलकर उपवास की प्रार्थना करेंगे। తల్లిదండ్రి పిల్లలు అందరు కలిసి ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. माँ पिताजी बच्चे लोग सब लोग मिलकर उपवास की प्रार्थना कर रहा था। ఉపవాస ప్రార్థన ముగించక ముందే దేవుడు అద్భుతంగా వారికి కావాల్సిన భోజన పానాదులను దేవుడు ఇచ్చాడు. उपवास प्रार्थना अंत करने के पहले परमेश्वर अद्भुत रीति से उनको भोजन खाने के लिए इंतजाम किया। కాబట్టి చెప్పేది ఏంటంటే ఉపవాస ప్రార్థన, ఉపవాసం ఉండడం నేర్చుకోవాలి. बताने का मतलब यह है कि उपवास रहना सीख लेना। తర్వాత మన యొద్దకు రావడానికి ఉపవాస ప్రార్థనే సహాయం చేస్తుంది. परमेश्वर के पास का शक्ति हमारे पास आने के लिए उपवास की प्रार्थना काम करती है। ఉపవాస ప్రార్థన ఎంతో శక్తివంతమైంది. उपवास की प्रार्थना बहुत शक्ति से मिला हुआ है। ఎందుకు ఉపవాసం ఉండాలి అంటే क्यों उपवास रहना कि దేవునితో సన్నిహితమైన సహవాసం చేయడానికి ఉపవాసం ఉండడం అవసరం. परमेश्वर से समुख रीति से दोस्ती करने से प्रेम से रहने के लिए जरूरत है। నిజమైన ఉపవాసం ఏంటంటే सही उपवास क्या है कि ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తేనే అది ఉపవాసం. उपवास रह के और प्रार्थना किए तो वही उपवास कहता है। చాలా संदर्भाలు ఉపవాసం ఉంటారు కానీ ప్రార్థన చేయరు. और बहुत संदर्भ में उपवास रहता परंतु प्रार्थना नहीं అట్టి करता। ఉపవాసం దేవునికి ఇష్టమైంది కాదు. ऐसी उपवास की और उपवास परमेश्वर को पसंद नहीं। కనుక ఉపవాసం ఉన్నప్పుడు ఉపవాసంతో కూడిన ప్రార్థన అనేది దేవునికి మనల్ని సమీపస్తులుగా చేస్తా ఉంది. उपवास की प्रार्थना जो है उपवास से प्रार्थना करने से परमेश्वर का हमारा समुख और संबंध रहता है। దాదాపు మనము నిర్ణయించుకున్న ప్రకారం 7 దినాల ఉపవాస ప్రార్థన నిర్ణయించుకున్నాం. हम लोग निर्णय किया उसके अनुसार और 7 दिन उपवास की प्रार्थना रखा है। ఒకవేళ ప్రభు అనుమతిస్తే అక్కడికి ఆపడమా లేక ఇంకా ముందు కొనసాగడమా కూడా నాకు కూడా తెలియదు. ఇంకా अगर यदि प्रभु की इच्छा है तो उपवास प्रार्थना 7 दिन से अंत करना या आगे बढ़ना वो परमेश्वर का इच्छा ఒకవేళ है। ప్రభు అనుమతిస్తే
అదే విధంగా ఇంకా ముందు కూడా కొనసాగిస్తా. अगर यदि प्रभु हमें अनुमति दिया तो और आगे भी हम उपवास रहेंगे. ఆ విధంగా ప్రభు తన సంపూర్ణమైన చిత్తం తన దాసులకు తన ప్రజలకు బయలుపరచినట్లు మీరు ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. इसलिए प्रभु अपने इच्छा परमेश्वर के दास और परमेश्वर प्रजलों को प्रकट करने के लिए परमेश्वर सहायता करे. మన ఉపవాస ప్రార్థన కొరకై ఒక ప్రాముఖ్యమైన శీర్షికను మనం తీసుకుందాం. हम उपवास प्रार्थना के लिए एक प्रामुख्य योजना हम देखेंगे. రండి, आइए నెహెమ్యా గ్రంథం नेहम्या पुस्तक 9వ అధ్యాయం 9 अध्याय మొదటి వచనం అందరం కూడా కలిసి చదువుకుంటాం. पहला वचन सब लोग मिलकर पढ़ेंगे. మొదటి వచనం, पहला वचन. ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలీలు ఉపవాసం ఉండి గోనె పట్టలు కట్టుకుని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. और फिर उसी महीने का 24वां दिन को इस्राएली उपवास का टाट पहने और सिर पर धूल डाले हुए इकट्ठे हो गए. ఇక్కడ చూడండి, ఇశ్రాయేల్ అందరూ ఉపవాసం ఉండి గోనె పట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. सारे इस्राएल लोग उपवास का टाट पहने और सिर पर धूल डाले हुए इकट्ठे हो गए. లేక మీకు అర్థమయ్యేలా ఉన్న ఒక్కటే మాటలు చెప్పాలంటే, आपको समझने के लिए एक ही बात में कहना है कि ఉపవాసం ఉండి కూడి వచ్చిరి. उपवास रह के इकट्ठे होके आए. ఉపవాసం ఉండి కూడి వచ్చిరి, उपवास रह के इकट्ठे हुए आए, ఇక్కడే హోగే. इकट्ठे हो गए. కాబట్టి ఈ దినాలన్నీ కూడా మనం ఉపవాసం ఉండి కూడి రావడం. और आज के दिनों में भी हम उपवास रह के इकट्ठे होके आना. మందిరానికి రాలేకపోయినా కూడా भवन में नहीं आए फिर भी హెచ్చరించండి, चेतावनी दो, వారిని పురుకొల్పండి. उनको आगे बढ़ो. కాబట్టి ఈ దినాలు ఉపవాసముతో కూడి వచ్చే దినాలు. आज के दिन उपवास से रहकर और मिलके आने का दिन है. ఇప్పుడు ఉపవాసముతో ప్రతిదినం కూడా మనం కూడి వస్తాం. हम उपवास के रीति से हर दिन मिलके आएंगे. తర్వాత చూస్తాం बाद में देखेंगे ఉపవాసంతో కూడి వచ్చి ఏం చేయాలా. उपवास रीति से आकर क्या करना. మొట్టమొదటిగా ఉపవాసంతో రావాలి. पहला उपवास के साथ आना. రెండవది, రెండవ వచనం, दूसरा वचन. ఇశ్రాయేలీయులు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారిని నిలబడాలి. इस्राएल के वंश के लोग सब अन्य जाति लोगों से अलग हो जाए. రెండోది ఏం చేయాలండి, दूसरा क्या करना, ప్రత్యేకించబడిన వారుగా ఉండాలి. प्रत्येक रीति से अलग रहना. అన్యజనుల నుండి ప్రత్యేకం కావాలి, अन्य जातियों से अलग प्रत्येक रीति से होना, వేరు కావాలి. अलग होना. వారితో మిళితమైన మిశ్రితమైన జీవితం జీవించకూడదు. उनके साथ में मिला हुआ जीवन नहीं बिताना. సంపూర్ణముగా వారి నుండి వేరైపోవాలి. पूरा पूरा रीति से वेलकों से अलग हो जाना. తర్వాత बाद में మూడవదిగా, तीसरा, అదే రెండవ వచనం, दूसरा वचन. తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. अपने अपने पापों और अपने पुरखाओं के अधर्म कामों को मान लिया. మూడవది, తీసరా. మన పాపములను ఒప్పుకోవడం అనేది ఉపవాస ప్రార్థన తెలియపరుస్తా ఉంది. हमारे पापों को और रखना और ये पूर्वजों का बताता है. हमारे पापों को रखना ना, हमारे पापों को रखना, ఏం రखना, अपने अपने पापों को, अपने पुरखाओं को, अधर्म के कामों को मान लिया. మాన్ లేనా, రखना కాదు, మాన్ లేనా, पापों को मान लेना, ఒప్పుకోవాలా. पापों को मान लेना. పాపాలు ఉంచుకోవడం కప్పుకోవడం కాదు. पाप रखना ठापना ऐसा नहीं. ఉపవాస ప్రార్థన అనేది పాపమును సంపూర్ణంగా బట్టబయలు చేసి కప్పుకోకుండా ఒప్పుకొని విడిచిపెట్టాలా. और पूरा पूरा से मान कर उनको छोड़ देना. ఒకటి ఉపవాసం ఉండడం, एक उपवास रहना. రెండవది అన్ని జనుల నుండి ప్రత్యేకించబడడం, अन्य जातियों से अलग होना. दूसरा, మూడవది పాపమును ఒప్పుకోవడం, तीसरा पापों को मानना. నాలుగో మాట చూడండి, चौथा बात देखो, 3వ వచనంలో
మూడో వచనంలో तीसरा वचन में మరియు వారు ఒక జాము సేపు తామున్న చోట నిలవబడి తమ దేవుని యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చిరి. अपने अपने स्थान पर खड़े होकर दिन के लिए पहर तक अपने परमेश्वर यहोवा की व्यवस्था की पुस्तक पढ़ते. నాలుగవదిగా చదువుతా. దేవుని యొక్క వాక్యమును చదవడం. परमेश्वर के वचन पढ़ना. ఈ నాలుగు విషయాలు ప్రతి దినము కూడా ఉపవాస ప్రార్థనకు వచ్చినప్పుడు గుర్తుంచుకోవాలి. 4 दिन और ये 4 विषय उपवास को प्रार्थना आते समय पर याद रखना. ఫస్ట్ మొట్టమొదటిగా ఏం రావాలా? पहला क्या होना? ఉపవాసంతో రావాలి. उपवास के साथ आना. రెండవదిగా दूसरा లోకం నుండి ప్రత్యేకించబడాలి. दुनिया में से अलग प्रत्येक होना. మూడవదిగా तीसरा ప్రతిదినం మన పాపములను మనం ఒప్పుకుంటూ రావాలి. हर दिन अपने पापों को मान लेना. నాలుగవదిగా చదువుతా. ప్రతిదినం దేవుని యొక్క వాక్యాన్ని ధర్మశాస్త్రాన్ని చదువుతూ ధ్యానిస్తూ రావాలి. हर दिन परमेश्वर के वचन पढ़ते ध्यान करना. ఈ నాలుగు పనులు చేసిన తర్వాతనే 4 काम करने के बाद ప్రార్థన. प्रार्थना. ఇప్పుడు చూడండి నాలుగో వచనం. अभी चौथा वचन. నాలుగో వచనంలో चौथा वचन ఏం में చేస్తున్నారు వాళ్ళు? वो लोग क्या कर रहे थे? చూడండి మధ్య భాగం నుండి बीच का भाग में देखो. నిలువబడి ఎలుగెత్తి తమ దేవుడైన యెహోవాకు మొరపెట్టిరి. चौथा वचन में परमेश्वर यहोवा की व्यवस्था की पुस्तक पढ़ते और एक और पहरे अपने पापों को मानते और अपने परमेश्वर यहोवा को दंडवत करते रहे. నాలుగో వచనం. चौथे वचन ఆ, यीशु बानी और कदमियल शबन्या और गुनी शेहब्या बानी और कनानी के लेविकों की सीढ़ी पर खड़े होकर ऊंचे स्वर से अपने परमेश्वर यहोवा की दुहाई दी. నాలుగో వచనంలో వచ్చింది. ఏమొచ్చింది నాలుగో వచనంలో? चौथा वचन में क्या आया? ప్రార్థన చేయడం, మొరపెట్టడం. प्रार्थना करना, दुआई करना. మొదగానే రాలేదు ప్రార్థన. प्रार्थना पहले नहीं आया. అంటే ప్రార్థన కంటే ముందు ఎన్ని విషయాలు చూసాం? प्रार्थना के पहले कितने विषय देखा? నాలుగు విషయాలు చూస్తా వచ్చా. 4 विषय देखते ప్రతి आया. ఒక్క వ్యక్తి జీవితంలో ఈ నాలుగు విషయాలు అయిపోయిన తర్వాతనే ప్రార్థన చేయాలి. हर एक व्यक्ति के जीवन ये 4 विषय करने के बाद ही ఈ प्रार्थना करें. నాలుగు లేకుండా ప్రార్థనలోనికి టక్కన మనం ప్రవేశించకూడదు. ये बिना 4 के तुरंत हम प्रार्थना में प्रवेश మన नहीं. ప్రార్థనకు జవాబు రావాలి అంటే हमारी प्रार्थना का उत्तर आना है. तो ప్రార్థన కంటే ముందు చేయాల్సిన నాలుగు పనులు ఉన్నాయి. प्रार्थना के पहले करने के 4 विषय है. కాబట్టి ఇది మొదటి దినముగా ये पहला दिन. మనం ప్రతిదినం ప్రార్థన చేయడానికి ముందు हम हर दिन प्रार्थना करने ఈ के నాలుగు पहले పనులు చేయాలి. 4 काम करना. ప్రతిదినం గుర్తుంచుకోవాలి. हर दिन याद रखना. ఏంటి ఈ నాలుగు పనులు? ये 4 काम क्या है? మాటి మాటి ఎందుకు చెప్తున్నానంటే గుర్తుండడానికి. बार बार क्यों बता रहे कि याद रखने के ఒకటి लिए. पहला ఉపవాసంతో రావాలి. उपवास के साथ आना. రెండవది दूसरा ఏంటిది? లోకం నుండి ప్రత్యేకించబడాలి. और दुनिया से प्रत्येक से अलग होना. మూడవది तीसरा మన అంతరంగ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టాలి. अपने अपने भीतर की सारे पाप मान के छोड़ देना. నాలుగవది चौथा దేవుని యొక్క వాక్యాన్ని చదవాలా, ధ్యానించాలా. परमेश्वर के पुस्तक पढ़ना और ध्यान ఈ करना. నాలుగైన తర్వాతనే చివరిది ఐదవది ప్రార్థన. ये 4 होने के बाद आखिरी 5वां प्रार्थना. ఇప్పుడు చూస్తాం ప్రార్థన ఎవరికి, ఎందుకు, ఎప్పుడు, దేని కొరకు చేయాలా. प्रार्थना कब, क्यों, किसके लिए, कब करना. ఎప్పటికి ప్రార్థన అంటారు हमेशा प्रार्थना कहते हैं. కదా. है ना? ఎప్పటికి ప్రార్థన అని విసుకొస్తుంది కొంతమందికి. हमेशा प्रार्थना करके कुछ लोग उनको गुनगुनाहट आता ఎవరికి है. వస్తుందో తెలుసా? इसके लिए ప్రార్థన అంటే ఇష్టం లేని వాళ్ళకు, प्रार्थना में तो पसंद नहीं है उसको. ప్రార్థన ద్వారా జవాబు పొందని వాళ్ళకు, प्रार्थना के जा रहा उत्तर जो नहीं मिलता उसको. మందిరములో ఉన్న ఆశీర్వాదాలు తెలియని వాళ్ళకు, भवन में जो आशीर्वाद है वो मालूम नहीं. వాక్యానుసారమైన ఆశీర్వాదాలు తెలియని వాళ్ళకు और जो आशीर्वाद मालूम नहीं उसके ప్రార్థన लिए. అంటే విసుకొస్తుంది. प्रार्थना बोलो तो थक जाता. ప్రార్థన అంటే కోపం వస్తుంది. प्रार्थना बोलो तो गुस्सा आता है. ప్రార్థన అంటే అలక్ష్య వైఖరి, प्रार्थना बोलो तो अलक्ष्य आता है. సోమరితనం. आलसीपन. ప్రార్థన ప్రార్థన. ఏముందిలే ప్రార్థన, क्या है प्रार्थना में? ఎందుకులే ప్రార్థన, क्यों प्रार्थना మా ఇంట్లో करना? మేము చేసుకుంటలేమా, हम अपने घर में नहीं कर रहे అక్కడనే क्या? ఎందుకు చేయాలా, वहीं पर क्यों ఆడికి जाना? ఎందుకు పోవాలా, वहाँ पे क्या कर వాక్యం जाना? ఎందుకు చేయాలా, वचन सुनकर ఇలాంటి क्यों? నిర్లక్ష్య వైఖరి కలిగి ఉన్నారు. और ऐसा अलक्ष्य वाक्य से है. ఇప్పుడు ప్రార్థన చేయడానికి ఒక 7 విషయాలు చూస్తాం. ఏ విధంగా ప్రార్థన చేయాలి. किसी रीत से प्रार्थना करना हम 7 विषय देखेंगे. రండి మనం బయటికి ఎక్కడికి పోము. हम बाहर में कहीं नहीं जाएंगे. ఇదే నేమియా గ్రంథం ఇదే 9వ అధ్యాయంలో यही नेहमिया के पुस्तक यही 9 अध्याय में వాళ్ళు ఉపవాసంతో వచ్చినారు, वो उपवास के साथ आए. వాళ్ళు ప్రత్యేకించబడినారు, वो प्रत्येक से పాపాన్ని ఒప్పుకున్నారు, పాపం కు मान लिया, వాక్యం చదివారు, वचन पढ़ा వాళ్ళు మొరపెట్టడం ఆరంభించారు. 4వ వచనంలో और चौथा वचन में दुहाई करना आरंभ ఇప్పుడు किया. ఏమని మొరపెడుతున్నారు చూడండి. देखिए कैसे दुहाई कर रहे हैं. రండి 6వ వచనంలో, 6वां वचन में 6వ వచనంలో 6वां वचन ఇక్కడ చూడండి. నీవే అద్వితీయుడైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశమును వాటి సైన్యమును భూమిని దానిలో ఉన్నది అంతటిని సముద్రంని సృజించిన వాడవు. तू ही अकेला यहोवा है. स्वर्ग वरण और सबसे ऊंचा स्वर्ग और उसके सब गण और पृथ्वी और जो कुछ उसमें है और समुद्र और जो कुछ उसमें है और सबको तू ही ने बनाया.
ఏమని ప్రార్థన చేస్తున్నారు? మొదటిగా और पहला कैसे प्रार्थना कर रहे? నీవే సృజించిన వాడవు. और तू ही सृजी किया परमेश्वर है. అంటే ప్రార్థనలో మొట్టమొదటిగా మనం ఏం గ్రహించాలా? प्रार्थना में पहला अंश क्या ग्रहण करना? ప్రపంచమంతటిని సృష్టించిన సృష్టికర్త ఆయనే. सारे प्रपंच को सृजी किया सृष्टिकर्ता वही है. జ్ఞాపకం ఉంచుకోండి. याद रखना. ఎక్కడో పోవాల్సిన పని లేదు. कहीं उपवास रहने की जरूरत नहीं, ఎక్కడికో పోవాల్సిన పని లేదు. कहीं जाने का जरूरत नहीं. సృష్టికర్త ఆయనే అని నమ్మి ఆయనకే ప్రార్థన చేయాలి. सृष्टिकर्ता वही करके उन पे भरोसा करके उन्हीं को करना. సమస్తమును సృష్టించిన వాడు, మనుషులను కూడా సృష్టించిన వాడు ఆయనే. समस्त सृजी किया, मानव को भी सृजी किया वही. మన కొరకు పరిస్థితులను కూడా కల్పించిన వాడు ఆయనే. हमारे लिए परिस्थिति भी और उसी ने बनाया. మొట్టమొదటిది సృష్టించిన వాడు. सृजी किया हुआ. రెండవది दूसरा 6వ వచనంలోనే చివరి భాగం, 6वें वचन में अंत की भाग, కాపాడువాడవు. దొరికిందా? కాపాడువాడవు, बचाने वाला ही. మొదటి ఏం చూసాం? पहला क्या देखा? సృష్టించిన వాడు. और सृजी किया हुआ. రెండవది दूसरा కాపాడేవాడు. बचाने वाला. ఎవరికి ప్రార్థన చేస్తున్నాం మనము? हम किसकी प्रार्थना कर रहे हैं? సృష్టించిన వానికి చేస్తున్నాం. जो सृजी किया उसके लिए कर रहे రెండవది हैं. ఎవరికి చేస్తున్నాం? दूसरा किसको? కాపాడే వానికి అప్పగిస్తున్నాం మన ప్రార్థన. हमारे प्रार्थना जो बचाने वालों को सौंप दे रहे. మూడవ మాట, तीसरा बात 7వ వచనం, 7 वचन. దేవా యెహోవా అబ్రామును ఏర్పరచుకొని కల్దీల ఊరోను స్థలంలో నుండి యువతలకు అతన్ని రప్పించి అతనికి అబ్రామును పేరు పెట్టిన వాడవు కూడా నీవే కదా. ए यहोवा तू वही परमेश्वर है जो अब्राम को चुनकर और कल्दियों के ऊर नगर में से निकाला लाया और उसका नाम अब्राहम रखा. సృష్టించిన వాడు, सृजी किया हुआ, కాపాడిన వాడు, बचाया हुआ. మూడవది तीसरा పేరు పెట్టిన వాడు. नाम रखा हुआ. నీకు ఎవరు పేరు పెట్టారు? उनको कौन नाम रखा? సృష్టికర్త పేరు పెట్టాడు. सृष्टिकर्ता को नाम लगाया. మనం పెట్టుకునే పేర్లను నొట్టియే ఇక్కడ. हम जो लगाते वो नाम पालतू మనం है. పేరు పెట్టక ముందే, గర్భంలో నిరూపించబడక ముందే ఆయన పేరు పెట్టి పంపించాడు. हम नाम रखने के पहले और पेट में रूप होने के पहले ही परमेश्वर ने మనం रखा. ఒక బిడ్డకు పేరు పెట్టడానికి 100 పేర్లు చూస్తాం. एक लड़की को नाम रखने के लिए 100 और नाम ढूंढते. ఆయన కోట్ల కొలది నక్షత్రాలకు పేర్లు పెట్టాడు. वो करोड़ों और तारों को नाम लगाया మనం ఆ గుంపును అంటాం నక్షత్రాలు అంటాం. और उसको तारे करके हम कहते కానీ हैं. దేవుడు ప్రతి చుక్కకు పేరు పెట్టాడట. परमेश्वर हर एक तारा को नाम लगाया. మనకు తెలుసా? हमें मालूम है क्या? అసలు వాస్తవానికి వాటిని లెక్కనే పెట్టలేము वास्तव మనము. की रीति से हम उसको गिनती भी नहीं कर सकता. ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు పేర్లే కొన్నిసార్లు గుర్తుండవు. घर में 4 लोग रहे तो 4 की बात बराबर याद नहीं रहता. నేను స్థలానికి పోయాను. मैं एक जगह पे गया. ఓ స్థలానికి పోతే एक जगह पे गए तो ఆ వ్యక్తిని ఓ ప్రశ్న అడిగాడు. वो व्यक्ति को एक प्रश्न पूछा. అయ్యా हाँ जी, ఈ స్థలం ఎంత కొన్నవు అన్నాడు. और ये जगह कितने को खरीदा? ఎంత కొన్నవు అంటే कितना खरीदा बोले तो ఏమో గుర్తులేదు అన్న. याद नहीं. అప్పుడు వచ్చిన రెండో ప్రశ్న ఏంటంటే, दूसरा प्रश्न क्या है? అసలు నీదేనా ఈ స్థలం, నువ్వే కొన్నవా? ये जगह तेरे ही है क्या? तू ही खरीदा क्या? కాబట్టి కొన్నవానికి ఖచ్చితంగా గుర్తుంటది. जो खरीदा है उनको जरूर पक्का याद रहता है. ఎంత కొన్నాడు, कितने में खरीदा, ఎప్పుడు కొన్నాడు, कब खरीदा. అన్ని విషయాలు గుర్తుండడం కొన్నైనా గుర్తుంటాయి. सारे विषय याद नहीं तो थोड़ा भी विषय याद रहता है. కనుక ఇప్పుడు దేవాదేవుడు మూడవదిగా మనకేం పెట్టాడట? పేరు పెట్టాడు. परमेश्वर ने तीसरा में नाम लगाया है. దేవుని బిడ్డగా చేసుకున్నాడు. परमेश्वर की प्रजा बनाया ఆయన పేరు పెట్టాడు కాబట్టి ఆయనకు మనకు సంబంధం ఉంది. और उसने हमें नाम लगाया, उनका हमारा संबंध है. ఎవరన్నా చిన్నపిల్లలు పెద్దోళ్ళను పేరు పెట్టి పిలిస్తే, अगर छोटे लोग बड़े लोग उनको नाम को लेकर पुकारे ఈయనే బొడ్డుగోసి పేరు పెట్టిండట అని అంటారు. तो यही नाभि काट के नाम लगाया हुआ. అర్థమైందా? याद आए ना? పిల్లల్ని అట్లా అంటాం, बच्चों को ऐसे कहते हैं. కానీ लेकिन అసలు బొడ్డుగోసి పేరు పెట్టింది ఎవరు? और असली नाभि काट के कौन नाम लगाया? సృష్టికర్త, सृष्टिकर्ता, కాపాడేవాడు, बचाने वाला పేరు పెట్టినవాడు. और नाम रखा हुआ. పేరు పెట్టి పిలిచి నా సొత్తుగా చేసుకున్నాను అన్నాడు. नाम लेके बुला के मेरे निजी प्रजा बनाया. ఇప్పుడు రండి 4వ మాట. आइए चौथा बात, అదే 8వ వచనం. 8 वचन, 8వ వచనం. 8 वचन. అతడు నమ్మకమైన మనసు గలవాడని ఎరిగి కానానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీయులు, యెబూసీయులు, గిర్గాషీయులు అనువారు దేశంలో అతని సంతతికి ఇచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడవు నీవే. और उसके मन को और अपने साथ सच्चा पाकर और उससे वाचा बांधी कि मैं तेरे
वंश को कनानियों, हित्तियों, एमोरियों, परिज्जियों, यबूसियों और गिर्गाशियों के देश दूंगा, और तूने अपना वचन पूरा भी किया क्योंकि तू धर्मी है। నాలుగవదిగా चौथा, నిబంధన చేసేవాడు, और నిబంధన చేసిన వాడు, वाचा వాచా బాంధ, बांधा, మనతో నిబంధన చేశాడు. हमारे साथ वाचा बांधा, నిన్ను విడవను, मैं तुझे छोड़ूंगा नहीं, నిన్ను ఎడబాయను, मैं तुझे दूर नहीं रहूंगा, నీ సంతతిని వదిలిపెట్టను, तेरे संतति को नहीं छोड़ूंगा, ఆ, నిన్ను ఆశీర్వదిస్తాను, मैं तुम्हें आशीर्वाद दूंगा, నిన్ను కాపాడుతాను, मैं तुझे बचाऊंगा, నీకు పేరు పెట్టాను, तुझे नाम लगाया, నిన్ను రక్షిస్తాను, तुझे उद्धार दूंगा, నిన్ను దీవిస్తాను. तुझे आशीर्वाद दूंगा। ఏం చేశాడట? क्या किया? నిబంధన చేశాడట. वाचा बांधी। అబ్రహాంతో చేసిన నిబంధన మర్చిపోలేదు. अब्राहम से वाचा बांधी, वो नहीं भूला। ఒక్క కొడుకు కూడా లేనప్పుడే जब एक भी लड़का नहीं था तब అబ్రహాంతో నిబంధన చేశాడు. अब्राहम से वाचा ఆ बांधी, నిబంధన నెరవేర్చడానికి కొరకై वो वाचा बांधी पूरा करने के लिए। ఇస్సాకు ఒక్కరిని కాదు, और इसका अकेले नहीं, ఆయన పిల్లల్ని ఏం చేస్తా అన్నాడు? उनका बच्चों क्या करूंगा? నక్షత్రాల వలె ఇస్కరేణుల వలె నీ సంతానాన్ని వర్ధిల్ల చేస్తాను. तारा जैसे और जो रेती के रेती किनके के के समान तेरा और वंश को उद्धार करूंगा, बढ़ाऊंगा। ఆ, నిబంధన చేశాడు, నిబంధన నెరవేర్చాడు. वाचा बांधा, वाचा पूरा किया। కాబట్టి इसलिए నాలుగవదిగా चौथा, నిబంధన చేసిన వాడు. वाचा बांधा हुआ परमेश्वर, గుర్తున్నాయా? याद है? మొట్టమొదటిది ఏంటిది? पहला మొదటిది पहला సృష్టించిన వాడు, सृजी किया हुआ, రెండవది दूसरा కాపాడిన వాడు, बचाया, మూడవది तीसरा పేరు పెట్టిన వాడు, नाम लगाया, నాలుగవది चौथा నిబంధన చేసిన వాడు, वाचा बांधा, ఐదవ మాట पांचवा 9వ వచనం, तो नववचन, నీవు నీతిమంతుడవై ఉండి నీ మాట చొప్పున జరిగించితివి, ఐగుప్తులో మా పితరులు పొందిన శ్రమను నీవు చూచితివి. फिर तूने मिस्र में हमारे पुरखाओं को दुख पर दृष्टि की और लाल समुद्र के तट पर उसकी दुहाई सुनी। 9వ వచనంలో మొదటి భావన చూడండి. नववचन में पहला बात నీ में, మాట చొప్పున జరిగించితివి. तुम्हारे काम के नाम के द्वारा किया है, నీ మాట చొప్పున జరిగించితివి. तुम्हारे बात के द्वारा पूरा किया। ఆ దేవుడైతే మాట ఇచ్చాడో परमेश्वर ने ఆ जो మాట చొప్పున చేసేవాడు. परमेश्वर ने जो बात दिया वो बात के अनुसार पूरा करने वाला है। దేవుడు నమ్మదగిన వాడు. परमेश्वर विश्वास का योग्य है। మనుషులమైన మనము మాట ఇచ్చి తప్పిపోయేవారం. मनुष्यों को हम लोग बात दे के बदलने దేవుడు वाले। తన స్వభావానికి విరోధంగా ఏది చేసేవాడు కాదు. परमेश्वर ने स्वभाव के विरुद्ध कुछ भी नहीं, మాట ఇచ్చి మాట సంపూర్ణంగా చేసేవాడు. बात देकर बात को पूरा करने నిన్న वाला। మనం బలవర్తమానంలో చూసుకుంటా వచ్చా. हम कल मेज का वर्तमान మంచి में సైనికుని యొక్క 3వ లక్షణములో अच्छा सैनिक का तीसरा गुण में, అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి తన మాట. और उसकी बात हाँ बोले तो हाँ, ना बोले तो ना रहे। మానవులు అవును అని కాదంటగా చేస్తారు, मानव लोग हाँ बोल के ना कहते हैं, కాదని అవునంటగా చేస్తారు. नहीं बोलते हुए करता కానీ है। నీ సృష్టికర్త నిన్ను కాపాడే దేవుడు మాట ఇచ్చి మాట మార్చిపోయేవాడు కానీ మీరిపోయేవాడు కాదు. सृजी करता है, बात दे के ना बदलने वाला परमेश्वर है। కాబట్టి మాట చొప్పున జరిగించేవాడు. बात के अनुसार पूरा करने ఆరో वाला। మాట छठवा बात, అదే 9వ వచనం 2వ భాగములో, नववचन दूसरा, ఐగుప్తులో మా పితరులు పొందిన శ్రమను నీవు చూచితివి అంటే ఆరోదిగా శ్రమను చూచేవాడు. और हमारे पुरखाओं को और दुख पर दृष्टि की और लाल समुद्र के तट तक उनकी दुहाई सुनी। మన శ్రమను చూచేవాడు. हमारे संकट देखने నా वाला, శ్రమ ఎవరికి ఎలక? हमारे संकट నా శ్రమ ఎవరు చూస్తారు? मेरे संकट నా को- కష్టం ఎవరికి తెలుసు? मेरे నా तकलीफ- బాధ ఎవరికి తెలుసు? मेरा दुख किसको నా मालूम? దుఃఖం ఎవరు తెలుసు? मेरा दुख किसको నా मालूम? పిల్లల సమస్య ఏంటిది? मेरे बच्चों को నా समस्या పిల్లల क्या? చదువు ఏంటిది? मेरे बच्चों की నా पढ़ाई क्या? భర్త జీవితం ఏంటిది? मेरे पति का నా जीवन क्या? భార్య పరిస్థితి ఏంటిది? मेरे पत्नी का నాకు परिस्थिति? వచ్చే రోగాలు ఎవరు और ఆదరిస్తారు? मेरा बीमारी कौन आदर करेगा? నాకు ఇల్లు లేదు, ఇల్లు ఎవరు ఇస్తారు? मुझे घर नहीं है, घर कौन देगा? నా శ్రమ ఎవరికి తెలుసు? मेरा संकट किसको मालूम है? ఎవరికి తెలవాల్సిన పని లేదు. किनको मालूम होने की जरूरत నీ नहीं। శ్రమ ఎవరు చూస్తున్నారు? तुम्हारा संकट कौन देख నిన్ను रहे हैं? సృష్టించిన వాడు, నిన్ను కాపాడేవాడు నీ శ్రమ చూస్తున్నాడు. तुम्हारे सृष्टि किया, तुमको बचाने वाला परमेश्वर देख रहे हैं। నీ పేరు పెట్టేవాడు నీ శ్రమను చూస్తున్నాడు. तुम्हारे नाम रखा हुआ तुमको देख रहे हैं। నీవే విధంగా బాధపడుతున్నావు, तुम किस रीत से दुख నీవే उठा रहे? విధంగా శ్రమ పడుతున్నావు, तुम कैसे संकट నీవే उठा रहे? విధంగా కష్టపడుతున్నావు, तुम कैसे तकलीफ నీ उठा रहे? ఏడుపు ఎందుకు? तेरे रोना నీ क्यों? దుఃఖం ఎందుకు? तेरे दुख क्यों? ఎవరి గురించి ఏడుస్తున్నావు? किनके लिए रो रहे? ఎందుకు ఏడుస్తున్నావు? क्यों रो रहे? ఎందుకు పని చేస్తున్నావు? क्यों काम कर रहे? ఎందుకు ప్రయాసపడుతున్నావు? क्यों परिश्रम करते నీ हो? శ్రమ, तुम्हारे నీ संकट, బాధ, तुम्हारे दुख, నీ బానిసత్వం, तुम्हारे నీ गुलामगिरी, దుఃఖము तुम्हारे दुख, అంతా కూడా నీ సృష్టికర్త చూస్తున్నాడు. सब कुछ तेरे सृष्टि అందుకే करता ఇశ్రాయేల్ తో చెప్పినాడు, इस्राएल से कहा, ఇశ్రాయేల్లారా, हे इस्राएलों మీ को, శ్రమ, तुम्हारे संकट, మీ ఎట్టి చాకిరి, तुम्हारे మీ गुलामी, బాధ, तुम्हारे दुख, మీ బానిసత్వం तुम्हारे गुलामी యెహోవా చూస్తున్నాడు. यहोवा देख रहा है। యెహోవా చూచే దేవుడు. यहोवा देखने वाला परमेश्वर। ఆగరు అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు యెహోవా ఆమె శ్రమను చూచెను. अगर अरण्य मार्ग में जब जा रहा था, उनकी संकट विपत्ति परमेश्वर ने భయంకర देखा। ఎండాకాలము,
భయంకరమైన ఎండాకాలము, भयंकर धूप का दिन है, తాగడానికి నీళ్ళు లేవు, पीने के लिए पानी नहीं है, కుమారుని ఇష్మాయేలు దాము దామని అరుస్తూ ఉన్నాడు. और छोटे बच्चे इसराइल पानी पानी करके रो रहे हैं। దేవుడు ఆ చిన్నవాని బాధను చూచెను. परमेश्वर ने वो छोटे के दुख देख लिया। కనుక ప్రియ సోదరి సోదరుడు, ఎందుకు బాధపడుతున్నావు? ये भाइयों बहनों क्यों दुखी నా हो? శ్రమ ఎవరు చూస్తారు? मेरे संकट को నన్ను ఎవరు చూస్తారు? मुझे कौन ఈ देखेगा? కరోనా సమయంలో करोना समय में సేవకుడు కూడా ఇంటికి వచ్చేటట్లేదు, सेवक लोग घर में आने के लिए లేక नहीं, నేను మందిరానికి పోయేటట్లేదు, मैं भवन में जाना भी नहीं, ఒకరినొకరు కలుసుకునేటట్లేదు. एक से एक मिलने के लिए भी नहीं। ఎవరు చూస్తారనుకుంటావా? कौन देख रहे सोच रहे నీ क्या? శ్రమను ఏ మానవుడు చూసక్కర్లేదు. तुम्हारे संकट को कोई मानव देखने की నీ जरूरत नहीं। శ్రమను స్వయంగా సాక్షాత్తు నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన కాపాడే దేవుడే చూస్తున్నాడు. तुम्हारे संकट को तुमको सृष्टि की या सृष्टिकर्ता बचाने वाला परमेश्वर देख रहे అందుకే ఇశ్రాయేలుల ఆరో ప్రార్థన ఏంటంటే, ఇశ్రాయేలు యొక్క మా చెప్పు- శ్రమను చూచేవాడు ఆయనే. हमारे संकट देखने वाला वही परमेश्वर। రండి చివరిగా ఏడవదిగా, सातवां देखिए, ఏడవదిగా సాత్వది. అదే 9వ వచనం 9 वचन చివరి మాట, अन्ना आखिरी की बात। ఎర్ర సముద్రమునొద్ద వారి మొరను నీవు వింటివి. लाल समुद्र के तट पर उनकी दुहाई सुनी। ఏమైందట? क्या हुआ? వారి మొరను విన్నాడు. और उनकी दुहाई की सुनी। చివరిగా ఏడవదిగా సంపూర్ణంగా వారి బాధ నివారణ అయిపోయింది. अंत में सातवां उनके दुख निवारण हो गया। 7 అంటే సంపూర్ణము. 7 बोले तो संपूर्ण। ఇప్పుడు సంపూర్ణ మొదటి మాటలో ఆరంభించిన ప్రార్థనను आरंभ किया पहली बात में, ఇప్పుడు 7వ మాట వచ్చేసరికి ఏమైంది? 7वां बात जवाब వచ్చింది. क्या जवाब आया? నువ్వు వినేవాడవు దేవా అంటలేరు. हाँ, परमेश्वर तुम सुनने वाला करके नहीं कह रहे। ఏమంటారు? क्या कहते लोग? నువ్వు వింటివి. आप सुने। అంటే ఆల్రెడీ దట్ ప్రేయర్ ఇస్ సక్సెస్ఫుల్. వారి ప్రార్థన అంగీకరించబడింది. उनकी प्रार्थना अंगीकार किया गया है। 9వ వచనంకి వచ్చేసరికి వారి ప్రార్థనకు జవాబు కూడా దొరికింది. 9 वचन में आने तक उनके प्रार्थना का उत्तर मिल गया। దేవా నువ్వు జవాబు ఇచ్చుటోడవు కదా, हे परमेश्वर आप उत्तर देने वाला है। జవాబు ఇస్తా అని చెప్పినావు కదా, आप उत्तर देता करके మాకు జవాబు कहा। ఇవ్వవా? हमारा उत्तर नहीं అట్లా లేదు వాళ్ళు. ऐसा नहीं कहा। మాకు జవాబు దొరికింది, మా ప్రార్థన వింటివి. हमारे प्रार्थना का उत्तर मिला, हमारे प्रार्थना అందుకే सुनी। యేసుప్రభు అన్నారు, यीशु मसीह ने कहा, మీరు ఎప్పుడైనా ప్రార్థన చేస్తే जब तुम्हें भी प्रार्थना మీరు कर, అడిగినవి जो मांगे పొంది ఉన్నారని నమ్మి విశ్వసించి ప్రార్థించవలెను. पाया करके विश्वास रख के प्रार्थना करना। ఎవరైతే విశ్వాసంతో ప్రార్థన చేస్తారో వారు ఖచ్చితంగా వాటిని పొంది ఉంటారు. विश्वास के साथ जो भी प्रार्थना करता है वे उत्तर मिल गया उनको। కనుక ఉదయకాల సమయంలో ఉపవాస ప్రార్థన కొరకు చేరి వచ్చిన మనము ఈ 7 విషయాలను ఎత్తి మనం ప్రార్థన చేయడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. सवेरे के समय में हम उपवास प्रार्थना करने के लिए आया है। ये 7 विषय का प्रार्थना उत्तर मिल गए करके विश्वास के साथ हम प्रार्थना करना। ఉపవాస ప్రార్థనకు వచ్చినప్పుడు, ప్రతి ఉపవాస ప్రార్థనకు వచ్చినప్పుడు हर एक उपवास प्रार्थना के दिन आएगा तब 4 విషయాలు గుర్తుంచుకోవాలని 4 చెప్పారు. विषय याद रखना। ఏంటిది? क्या है? ఈ దినమే కాదు, आज के दिन नहीं, ఎప్పుడు ఉపవాస ప్రార్థనకు వచ్చినా, हमेशा उपवास प्रार्थना आए ఈ तभी, దినాలే కాదు, आज के दिन ही ప్రతి नहीं, శనివారం ఉపవాస ప్రార్థనలో అయినా, हर शनिवार को उपवास లేక నువ్వు प्रार्थना। ఇంట్లో ఉపవాస ప్రార్థన చేసుకున్నా, तू घर में उपवास प्रार्थना कर। వ్యక్తిగతమైనా व्यक्तिगत సమాజముదైనా समाज से हो, సంఘముదైనా, संघर्ष हो। ఒకవేళ నామకార్థుడు అయితే 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసినా, अगर नामदारी हो तो 40 दिन उपवास प्रार्थना ఎన్ని किया రోజులు చెయ్యి, कितने दिन సంవత్సరం అంతా చెయ్యి, साल भर करूं। కానీ लेकिन చేయాల్సిన 4 పనులు ప్రాముఖ్యమైనవి. करने का 4 प्रामुख्य विषय है। ఉపవాసముతో అంటే దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయడానికి సన్నిహితులముగా ఉపవాసముతో రావాలి. और परमेश्वर के पास उपवास के साथ में समुख नजीक होने के लिए आना। రెండోది లోకము నుండి ప్రత్యేకించబడి రావాలి. दुनिया से अलग होकर आना। అంటే లోక పనులని పక్కకు పెట్టి రావాలి. दुनिया के सारे काम बाजू में रख के आना। మూడోది तीसरा, వచ్చినప్పుడు నీ అంతరంగ పాపను దేవుని ఎదుట స్పష్టంగా ఒప్పుకోవాలి. आया तब तेरा और अंदर की जो पापों को मान के छोड़ देना। నాలుగోదిగా చదువుతా. ఆ వాక్యం చదివి ధ్యానించాలి. वचन पढ़कर उसको ध्यान ఆ करना। తర్వాతనే నువ్వు చేసేది ప్రార్థన ఆరంభం. उनके बाद ही तू करने के आरंभ प्रार्थना। పునాది లేకుండా ఇల్లు కడితే ఆ ఇల్లు నిలవదు. बिना नेव का घर बनाए तो वो रहेंगे ఈ नहीं। 4 స్తంభాలు లేకుండా నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు జవాబు రాదు. ये 4 बिना खंबे के तू प्रार्थना किए तो प्रार्थना को उत्तर नहीं ఇంటికి मिलता। 4 స్తంభాలు అవసరం, क्योंकि 4 खंबे की जरूरत ప్రార్థనకి है। 4 స్తంభాలు అవసరం. प्रार्थना के लिए 4 खंबे की जरूरत है। ఉపవాసం, उपवास, ప్రత్యేకత, प्रत्येक పాపం ఒప్పుకొనుట, पाप को मानना। నాలుగోది चौथा, ఏంటిది? వాక్యం ధ్యానించుట. वचन ध्यान करना। ఈ 4 అవసరం. ये 4 जरूरत है। అప్పుడు ప్రార్థన ఆరంభించాలా? तब प्रार्थना आरंभ ఏమని करना। ప్రార్థన ఆరంభించాలా? कैसा प्रार्थना आरंभ करना? మొదటి చూశాం, पहले देखा సృష్టించిన వాడు, सृष्टि किया परमेश्वर, కాపాడేవాడు. बचाने वाला परमेश्वर। తర్వాత ఏం చూశాం? बाद में क्या देखा? పేరు పెట్టిన వాడు. नाम लगा हुआ। తర్వాత నాలుగోదిగా चौथा నిబంధన చేసిన వాడు. वाचा बांधी परमेश्वर। ఐదవది 5वां మాట ఇచ్చిన వాడు. बात दिया हुआ। ఆరోది 6वां శ్రమను చూచేవాడు. हमारे संकट तकलीफ देखने वाला। ఏడవది 7वां ప్రార్థన విన్నవాడు. प्रार्थना सुना हुआ। ప్రార్థన విన్నవాడు. प्रार्थना सुना हुआ परमेश्वर। మా మొరనాలకించుము
చూడకుము కనికారమున పలుకుము కోపముతో మమ్ము చూడకుము కనికారమును పలుకుము. ఆ విధంగా उसी रीति से మన మొరను, हमारे మన दुआई को, బాధను, हमारे మన तकलीफ को, దుఃఖాన్ని हमारे दुख को, ఎవరైనా సరే, जो कोई भी हो, పురుషులైనా चाहे पुरुष हो, స్త్రీలైనా चाहे स्त्री हो, పిల్లలైనా बच्चे हो, పెద్దలైనా बड़े हो, ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మన కర్తవ్యం. उपवास रह के प्रार्थना करना हमारा जिम्मेदारी है. ఆ ప్రార్థన वो प्रार्थना అనేక విషయాలను మారుస్తుంది, बहुत तरह विषयों को बदली करता है, అనేక జీవితాలను మారుస్తుంది, बहुत तरह जीवनों को बदली करता గొప్ప है, జవాబులను తెస్తుంది. बड़ा उत्तर को मिलेगा. అట్టి ప్రార్థన చేయడానికి ऐसा प्रार्थना करने के ప్రభు लिए తన ఆత్మ కుమ్మరింపు మనపై కుమ్మరించునుగా. प्रभु अपने आत्मा का उंडेल हमारे ऊपर डाले. ప్రార్థన చేయడానికి కొన్ని మనవులు, प्रार्थना करने के लिए कुछ विनती है దాదాపు మనకు తెలిసిన మనవులే. और हम लोगों को मालूम हुआ विनती है. ప్రత్యేకంగా భారముతో ఉపవాసంతో ప్రార్థిస్తాం. प्रत्येक रीति से जिम्मेदारी से उपवास रीति से प्रार्थना करेंगे. మొట్టమొదటిగా पहला ప్రస్తుత కాలములో ఉన్న మహమ్మారి కొరకు ప్రార్థిస్తాం. जो अभी आज के दिनों में जो है महामारी के लिए खास करके దాని प्रार्थना నుండి करें. సంపూర్ణ విడుదల పొందినట్లు, महामारी से पूरा पूरा छुटकारा पाने के సరైన लिए మందు లభించినట్లు, और उसका ठीक जो मिलने के लिए యథార్థంగా దాని కొరకు ప్రయాస పడే ఉన్నట్లుగా ప్రభు సిద్ధపరచట్లు ప్రార్థిస్తాం. सीधे मन से और उसके लिए परिश्रम से प्रार्थना करने के लिए परमेश्वर हमारे ఆ साथ మందు है. కొరకు కూడా అనేక మోసకృత్యమైన కార్యాలు జరుగుతున్నాయి. और वो दवा का बनाने के लिए बहुत धोखा ऐसा चल रहा है. ఆ మందు ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. वो दवा हर एक लोग उनको देना. ఆ మందు వేసిన తర్వాత రకరకాల కొన్ని పద్ధతులు ఏర్పాటు చేస్తున్నారు. वो दवा देने के बाद कुछ नियम के अनुसार और पद्धति उसको बना కాబట్టి रहे. దేవుడు ఐతోపేలు కుట్రను భంగం చేసినట్టు నేడు దేవునికి విరోధమైన ఆయుధము వర్ధిల్లొద్దని ప్రార్థన చేయాలి. परमेश्वर अहितोपेल का जो प्रार्थना भंग किया और वैसे ही आज के दिन भी कोई धोखा ना हो तो उसके लिए प्रार्थना करना. ప్రజల క్షేమం కొరకై అధికారులైన వారు సర్కార్ అనేది ప్రయాసపడినట్టు ప్రార్థన చేస్తారు. प्रजा के लिए सुरक्षा के लिए गवर्नमेंट सरकार ने और परिश्रम होने के लिए प्रार्थना करेंगे. కరోనా నుండి విముక్తి కొరకు ప్రార్థిస్తారు. कोरोना से छुटकारा पाने के लिए प्रार्थना करेंगे. రెండవది, दूसरा దేవుని మందిరంలో ఉన్న పనులు, परमेश्वर के भवन में जो काम నూతన యెరూషలేములో పైన షెడ్, नया यरूशलेम में ऊपर छत बनाने के लिए అది సంపూర్తి ఆరంభించాలా, అంతం కూడా కావాలా. और पहले आरंभ से आरंभ करना और अंत भी होना काम. దాని పని సంపూర్ణ జరిగినట్టు ప్రార్థనలో జ్ఞాపకం उनका ఉంచుకోండి. काम पूरा पूरा होने के लिए प्रार्थना में याद करना. రెండవది, दूसरा బేతేల్లో కాంపౌండ్ పని కూడా ఆరంభించాలా, దాని కొరకు సంపూర్ణ పని జరుగునట్టు ప్రార్థించాలి. बेटेल में कंपाउंड का जो काम आरंभ करना है उनके लिए भी प्रार्थना याद करना. మూడవది, చంద్రపూర్లో తీసుకున్న స్థలం యొక్క డబ్బు చెల్లించుకోవాలి. और तीसरा चंद्रपुर में जो अपन भवन के लिए और जगह लिया है उनका पैसा भी पूरा देना है हमको. అటు తర్వాత మందిర పని కూడా త్వరలో ఆరంభించుకోవాలి. भवन का काम भी बहुत शीघ्र आरंभ करना. దాని కొరకు కూడా ప్రభు అనుమతించినట్టు ప్రార్థన उनके చేయండి. लिए भी प्रभु हमें अनुमति देने के लिए प्रार्थना में याद करना. మొదటిది కరోనా, पहला कोरोना, రెండవది మందిరములలో ఉన్న పనులు, दूसरा भवनों में जो काम, మూడవది तीसरा పిల్లలు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తున్నారు కొంతమంది. बच्चे लोग इंटरेंस एग्जाम कुछ बच्चे लोग लिख रहे. సుదీపు, सुदीप, స్వీటీ, स्वीटी, సన్నీ, सन्नी, తిరిగి భవ్య, भव्या, ఈ పిల్లల కొరకై, इसलिए ये लोगों के వారి लिए ఎగ్జామ్స్ కొరకై उनके परीक्षा के लिए మనం ప్రార్థన చేయబద్దులమై ఉన్నాం. उनका प्रार्थना करना हमारी जिम्मेदारी है. తిరిగి యవనస్తుల భవిష్యత్తు వివాహాలు తగిన సమయంలో దేవుని మహిమకరంగా ఆ కార్యక్రమాలు జరుగునట్టు ప్రార్థన చేస్తాం. जवानों का शादी के लिए और होने के लिए भी जिम्मेदारी से हम प्रार्थना करेंगे. తర్వాత మన బిడ్డల ట్రాన్స్ఫర్లు కావచ్చు, हमारे ఉద్యోగాల ప్రమోషన్స్ కావచ్చు, ప్రభు తగిన సమయంలో యోగ్యంగా ప్రభు మహిమార్థమే జరిగించుటకు ప్రార్థన भैया చేస్తాం. लोगों का जो ड्यूटी बदला प्रमोशन के लिए और ट्रांसफर के लिए भी प्रार्थना में याद करेंगे. ఇంకా ఉద్యోగాల్లో పర్మనెంట్ అయ్యే వారి కొరకు కూడా और ప్రార్థిస్తాం. नौकरी में जो परमानेंट नहीं है वो होने के लिए भी प्रार्थना में याद करेंगे. బలహీనుల కొరకు, कमजोर लोगों के लिए ప్రత్యేకంగా క్యాన్సర్ పేషెంట్స్, और कैंसर पेशेंट खास करके సహోదరుడు సౌలన్న, भाई सौल भाई, సహోదరుడు రాజేషు, भाई राजेश भाई, హైదరాబాద్లో సహోదరి హేమలత, हैदराबाद में बहन हेमलता, ఈ మూడు 18 సివియర్ కేసెస్, వీరి కొరకు కూడా ప్రార్థన सीनियर చేస్తాం. केस है, इनके लिए प्रार्थना में हम याद करना है. తర్వాత సహోదరుడు దయమనక్క, మాణిక్యమన్న, ఇంకా ఇతర సహోదర వృద్ధులైన వారి కొరకు కూడా ప్రార్థనలు दयामना के लिए జ్ఞాపకం और मानिक माओ के लिए और जो बूढ़े लोग हैं वो लोग उनके लिए विकास करके प्रार्थना करेंगे. యవనస్తులైన వారు కూడా
తగిన సమయంలో రక్షించబడి బాప్తిసాలు పొందినట్లు जवान लोग ठीक समय पे उद्धार पाकर बपतिस्मा लेने के लिए भी प्रार्थना में याद करें। దేవుని క్రమానికి వాక్య క్రమానికి లోబడినట్లు परमेश्वर का नियम को और वचन का पालन करने के लिए प्रार्थना में याद करेंगे। తల్లిదండ్రులకు కూడా తగిన జ్ఞానం ప్రభు ఇచ్చినట్లు माँ बाप लोगों को भी अच्छा ठीक ज्ञान देने के लिए भी प्रार्थना పిల్లలు करेंगे। కూడా తల్లిదండ్రులకు లోబడి దైవ భక్తిలో ఎదుగునట్లు बच्चे लोग माँ पिताजी बड़े लोगों को अधीन में रहने के लिए बलवंत होने के लिए प्रार्थना మన में याद करें। పిల్లల కొరకు మనం ప్రార్థించబద్ధమై ఉన్నాం. हमारे बच्चे लोगों के लिए हम प्रार्थना करने का जिम्मेदारी है। అపోస్తలుడైన పౌలు అంటాడు, फिर पौलुस कहता है ఊరంతటి కొరకు ప్రార్థించి पूरा गांव लोगों करके प्रार्थना करके లేకపోతే అందరికీ బోధించి सब लोग उनको प्रवचन देके చివరికి నేను భ్రష్టుడనైపోతానో ఏమో. अंत में मैं भ्रष्ट हो जाऊंगा हो सकता కాబట్టి है। మనము हम लोग అందరి కొరకు ప్రార్థించడం అవసరమే, सबके लिए प्रार्थना करना కానీ जरूर। అందరి కొరకు చేసి చివరికి మన స్థితి ఏంటిది. सब लोग उनके करके हमारा स्थिति क्या है वो देखना, కాబట్టి అందరి కొరకు చేయడం అవసరమే, सबके लिए करना जरूरत है। చివరిలోనైనా अंत में भी మన కొరకు కూడా చేసుకోవాలి. हमारे लिए भी प्रार्थना करना, మన స్థితి కూడా ఏంటిది. हमारा स्थिति क्या है। లేకపోతే ఇంకా కొంతమంది ఇలా చేస్తారు, और कुछ लोग ऐसा करे వాళ్ళ करता है। కొరకే मैं वाह खुद का लोगों के लिए करता है, నన్ను కాపాడు, मुझे बचाओ, నా భర్తను కాపాడు, मेरे पति को बचाओ, మా అక్కను కాపాడు, मेरे बहन को बचाओ, నా కుక్కను కాపాడు, मेरे कुत्ते को बचाओ, నా కోడిని కాపాడు. मेरे मुर्गे को बचाओ। ఎప్పటికీ వాని స్వార్థమే. और अपने उनका स्वार्थ के लिए करते कुछ लोग। అలాంటి ప్రార్థన కూడా పనికిరాదు. ऐसा प्रार्थना काम में नहीं आता। ఇతరుల క్షేమమే మన క్షేమం. दूसरों को उनका सुरक्षा हमारा सुरक्षा కాబట్టి है। ఇతరుల కొరకు ప్రార్థించాలి, हम दूसरे के लिए प्रार्थना करना, మన కొరకు కూడా ప్రార్థించాలి. हमारे लिए भी प्रार्थना करना। యెరూషలేం కుమార్తెలారా, यरूशलेम के మీ लड़कियों, కొరకు మీ పిల్లల కొరకు కూడా ప్రార్థించండి. तुम्हारे लिए तुम्हारे बच्चों के लिए प्रार्थना करो। దినాలు భయంకరమైన చెడ్డ దినాలు. और दिन भयंकर दिन है। మన పిల్లల కొరకు ఎంతో ఏడుస్తూ ప్రార్థించడం, విలపించడం ఎంతైనా అవసరం. हमारे बच्चों के लिए रोना विलाप करना बहुत जरूरत है। ఆ విధంగా उसी से మనకిచ్చిన ప్రభు భారం కొలది प्रभु जो दिया में जिम्मेदारी के लिए ప్రార్థిస్తాం. प्रार्थना करेंगे। తర్వాత ఈ దినాల్లో ఆన్లైన్ సర్వీస్ జరుగుతున్నాయి. ऑनलाइन सर्विस चल रहे हैं। ఆన్లైన్ సర్వీస్ కొరకు ఏదైతే అవసరాలు ఉన్నాయో ప్రభు అవి కూడా మనకు సమకూర్చట్లు ప్రార్థన చేస్తాం. ऑनलाइन सर्विस के लिए जो जरूरत है पैसे, उसको भी हमें परमेश्वर पूरा देने के लिए प्रार्थना में याद करेंगे। సాయంకాలం యథావిధిగా ఆన్లైన్ ప్రార్థన ఉంటుంది. शाम के टाइम में ठीक और ऑनलाइन प्रार्थना रहेगा। आज ప్రతి ఉదయకాలం 9 గంటలకు ఉపవాస ప్రార్థన ఉంటుంది. हर रोज सवेरे 9 बजे उपवास की प्रार्थना रहेगा। ప్రభు చిత్తమైతే రేపు సాయంకాలం సంఘ ప్రార్థన ఉంటుంది 7 గంటలకు. प्रभु की इच्छा हो तो कल शाम को 7 बजे कुल से प्रार्थना रहेगा। మిగతా విషయాలు రేపు తెలియపరుస్తాం. बाकी विषय कल हम बताएंगे। దయచేసి ప్రార్థనలు జ్ఞాపకం ఉంచుకొని భారభరితంతో ప్రార్థన చేయండి. कृपया ये सारे प्रार्थना याद रखे और बोझ से जिम्मेदार से प्रार्थना करना। ప్రార్థన చేస్తాం. प्रार्थना करेंगे। ప్రేమల తండ్రి, గొప్ప దేవా, సర్వాధికారి, సర్వస్తులకు పాత్రుడా, మేము ఎలా ప్రార్థించాలి ఉపవాసముతో వచ్చి నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 1-9 వచనాల్లో స్పష్టంగా చూపెడుతున్నారు. మేము ఉపవాసముతో రావాలి, లోకము నుండి లోక పనులను ముగించుకొని మేము ప్రత్యేకంగా ఉండాలి. నా పాపములు నేను ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. తర్వాత వాక్యాన్ని ధ్యానించి చదవాలి, ధ్యానించాలి. చివరిగా అప్పుడే మేము ప్రార్థన చేయగలుగుతాం. అప్పుడే ఆ ప్రార్థనకు జవాబు ఉంది. ఇవన్నీ చేయకుండా ప్రార్థన చేయడం ద్వారా ప్రయోజనం లేదు. ప్రార్థన కూడా ఎవరికి చేయాలా, ఎలా చేయాలా, ఆయన సృష్టికర్త అయిన వాడు, కాపాడేవాడు, పేరు పెట్టినవాడు, నిబంధన చేసినవాడు, మాట ఇచ్చినవాడు, మా శ్రమను చూసేవాడు, మా ప్రార్థన విన్నవాడు. ఇలాంటి గొప్ప ప్రార్థన మా దేవునికి మేము సమర్పించి గొప్ప జవాబు పొందుతామని విశ్వాసంతో అడిగి ఉన్నవని పొంది ఉన్నామని నమ్మి ప్రార్థన చేయుడి. స్వార్థపూరితంతో ప్రార్థన చేయొద్దు. ఇతరుల నిమిత్తమై, ఇతరుల క్షేమమే మా క్షేమానికి ఆధారమని యోచించి ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థనలో గొప్ప శక్తి ఉంది. శత్రువు సాతానుడు ఓడిపోతాడు, మా అవసరాలు తీర్చబడతాయి. మేము గొప్ప ఉద్దేశంతో మీ సంధికి వస్తున్నాం. మా దుఃఖం, మా ఆక్రందన మీ సంధిలో కుమ్మరించుట్టుగా చేయండి. ప్రత్యేకంగా ఈ దినం సుదీప్ ఎగ్జామ్ రాస్తున్నాడు. జ్ఞానం, విజయం, మంచి ర్యాంకు, మంచి భవిష్యత్తు కుమారుని దయచేయము. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలు గైకొని నీ ద్వారా దీవించబడగా చేయము. తర్వాత 13వ తారీఖున నీట్ ఎగ్జామ్, భవ్య కొరకును, సన్ని కొరకును, స్వీటి కొరకును మేము ప్రార్థన చేస్తున్నాం. కరుణించండి. కృప గ్రూప్ ఎగ్జామ్ కొరకు కూడా సిద్ధపరచండి. ఇంకా మా ప్రియ సహోదర సహోదరులు కుటుంబాల్లో అసమాధానంతో కాలం గడుపుతున్న సమాధానం దయచేయము. గృహాలు లేక, సంతానం లేక కాలం గడుపుతున్న సంతానం దయచేయము. ఉద్యోగాల పర్మనెంటు, ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు తగిన సమయంలో మీ ప్రజల కొరకై నిన్ను ప్రేమించే వారిని ఏనాడు వదిలిపెట్టే దేవుడు కాదు. కార్యం జరిగించండి, బలపరచండి.
మందిరంలో ఉన్న అవసరాలు నూతన నేషనల్ పైన షెడ్ విషయమై అద్భుతముగా మీరు ఆరంభించండి, ముగించండి. బేతేలు కాంపౌండ్ పని కూడా కొనసాగించండి. చంద్రపూర్ స్థలం ఫైనాన్స్ క్లియర్ చేసుకోవడానికి, అటు తర్వాత మందిర పనులు ఆరంభించుకోవడానికి అద్భుతంగా మీరు సహాయపడండి. మేము చేతగాని వారం, బలహీనులం, అయితే బలపరిచే దేవుడవు, సహాయం చేసే దేవుడవు, ఆకాశం నుండి కుమ్మరించే దేవుడవు, విడుదల చేయమని దక్షిణానికి, బిగబట్టవద్దని ఉత్తరానికి ఆజ్ఞాపించే దేవుడవు. ప్రార్థనలో గొప్ప జవాబు ఉంది, ప్రార్థనలో గొప్ప శక్తి ఉంది. తండ్రి, మూయబడి ఉన్న ద్వారాలను తెరవండి, ఇనుప గడియలు, ఇత్తడి తలుపులను పగలగొట్టండి. రాస్థలంలో ఉన్న ధనమును మీరు అనుగ్రహించి మీ సేవ నిమిత్తమై, మీ పరిశుద్ధ పరిచర్య నిమిత్తమై కార్యాలు జరిగించండి. తద్వారానే మీ ప్రజల క్షేమం, తద్వారా మీ ప్రజలకు ఆశీర్వాదం, తద్వారా మీ ప్రజలు వర్ధిల్లగలుగుతారు. తండ్రి, నిన్ను, నీ మందిరాన్ని, నీ సేవను, నీ వాక్యాన్ని ప్రేమించడం ద్వారా అత్యధికమైన ఫలాలు ఫలించగలుగుతాం. దాని కొరకు మనం సిద్ధపరచండి. ఎంతమంది అయితే వచ్చి ప్రార్థనలో పాల్గొనడానికి ఆసక్తితో, భారంతో సదికొచ్చారో ప్రార్థన అంగీకరించండి. ఆన్లైన్లో కూడా ఏకీవిస్తున్నారో వారందరినీ కరుణించండి, ప్రార్థన భారంతో నింపండి. పిల్లల్ని, పెద్దల్ని, యవనస్తులను, సోదరులను నేమియా కాలములో తండ్రి ఏ విధంగా వారు ఉపవాసముతో కూడి వచ్చారో మేము కూడా నీ సంధి కూడి వచ్చి ప్రార్థన చేయాలని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. మీ దాసుల కొరకు కూడా అక్కర్లు తీర్చండి, సేవలో తోడుగా ఉండండి. ఈ వార పరిచర్య అంతటా తోడుగా ఉండండి. రాత్రి ఆన్లైన్ ప్రారంభం సిద్ధపరచండి. ఈ దిన పరిచర్య అంతటి ద్వారా మహిం పొందమని, కార్యక్రమాలు, ప్రార్థన భారం మీరు మాకు దయచేసి మహిం పొందమని కోరుతూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మికమైన సహవాసం ఈ ఉపవాస ప్రార్థనలో ప్రార్థన చేయడానికి పాలు పొందే బిడ్డలందరితోనూ ఇది మొదలుకొని సదాకాలం తోడై ఉండి కాచి సంరక్షించి కాపాడునుగాక. ఆమెన్.